కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలలో 1.19 లక్షల కోట్ల అప్పు చేసిందని వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని, ఒకప్పుడు జగన్ను తిట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. స్వలాభానికి పాల్పడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేశారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ పోరుబాట చేస్తుందని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేలా ఉద్యమం చేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. 1,19,000 1.19 లక్షల కోట్లు అప్పు చేసావు. ఆ రోజేమో చెప్పారు శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రం అని చెప్పి, ఇక ఒకేసారి చంద్రబాబు నాయుడు ఎత్తుకుంటే దాన్ని అందుకొని పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్లో పెట్టాడు, ఇక కూతవేటు దూరంలో ఉంది శ్రీలంక అయిపోయేదానికి అని చెప్పి. మరి పురంధేశ్వరి చెప్తాది కేవలం మనకు 6,46,000 కోట్లు అప్పు ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ బడ్జెట్ సమావేశంలో బడ్జెట్లోనే చెప్తే, ఆ రోజు మీరు 14 లక్షల కోట్లని ఒకరు చెప్తే, 12 లక్షల కోట్లని ఒకరు చెప్తే, మరి బీజేపీ అధ్యక్షురాలు ప్రత్యేకంగా చెప్తాది 12,50,000 కోట్లని.